నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. కాంగ్రెస్ భవన్లో ఉన్నాం. కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ వక్ఫ్ బోర్డు పైన బీజేపీ పెద్ద ఎత్తున ముస్లింలకి మంచి జరుగుతుందని బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. కాంగ్రెస్ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. అసలు ఏం లుసుగులు ఉన్నాయి దీంట్లో? అంటే ఇది కాంగ్రెస్ బీజేపీ పంచాయతీ కాదు, ఈ దేశంలో ఉన్న నివసిస్తున్న మైనారిటీల పంచాయతీ. గత 11 సంవత్సరాల నుంచి బీజేపీ వాళ్ళు ఒకటి తర్వాత ఒకటి బిల్ తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు గతంలో త్రిబుల్ తలాక్ తీసుకొచ్చినారు, దాని తర్వాత ఆర్టికల్ 370, ఇవాళ వక్ఫ్ బోర్డు ఒక సొంత ల్యాండ్ ఉన్న వాళ్ళు కమ్యూనిటీ గురించి డొనేట్ చేసినారు. ఇది ప్రభుత్వం ల్యాండ్ కాదు, వక్ఫ్ బోర్డు కూడా కస్టోడియన్ దీనికి. ఎందుకు డొనేట్ చేసినారంటే, ఎందుకు వక్ఫ్ చేసినారంటే దీని ద్వారా ఒక కమ్యూనిటీకి బెనిఫిట్ ఇవ్వాలని. అంటే కమ్యూనిటీ ఇన్ ద సెన్స్ ఒక హ్యూమన్ పబ్లిక్ని బెనిఫిట్ అయ్యేదానికి ఉంటుంది. దీని ద్వారా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడుస్తున్నాయి, దీని ద్వారా హాస్పిటల్స్ నడుస్తున్నాయి, దీని ద్వారా మస్జిద్ వెల్ఫేర్ అవుతుంది, దీని ద్వారా రిలీజియస్ ప్రాక్టీసెస్ వెల్ఫేర్ అవుతుంది. దీనికి సంబంధించి ఇవాళ వక్ఫ్ బై యూజర్ కింద వచ్చేసి 300 సంవత్సరాల నుంచి ఉన్న మస్జిద్ కూడా వాళ్ళు నోటీస్ ఇస్తారు. 6 months లోపల డాక్యుమెంట్ ఇవ్వకుంటే ఆ ల్యాండ్ గుంజుకోవడం జరుగుతుంది. ఇంకో విషయంకి వస్తే, ఈ దేశంలో లిమిటేషన్ యాక్ట్ ఉంది. గవర్నమెంట్ ల్యాండ్ కానీ ఏ ల్యాండ్ అన్నా లిమిటేషన్ యాక్ట్ ఉంటుంది. 12 సంవత్సరాలుగా ఎవరో ల్యాండ్ మీద కబ్జకుంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇది సొంత ప్రాపర్టీ కాదు, ఇది వక్ఫ్ చేసిన ప్రాపర్టీ, వెల్ఫేర్ గురించి వక్ఫ్ చేసిన ప్రాపర్టీ. దీనికి లిమిటేషన్ యాక్ట్ వర్తించదు. దీనికి ఇప్పుడు ఏం చేసినారు, కొత్త చట్టంలో లిమిటేషన్ యాక్ట్స్ ఇంప్లిమెంట్ చేసినారు. ఎందుకు చేసినారంటే, మహారాష్ట్రలో అంబానీ ఇల్లు వక్ఫ్ ప్రాపర్టీ మీద ఉంది, ఉత్తరప్రదేశ్లో దాదాపు వేలాది ఎకరాల ల్యాండ్ మీద ఆయన కబ్జా ఉన్నాడు. 12 సంవత్సరాలుగా ఆయన ఉంటే ఆయనకు అయిపోతుంది ల్యాండ్ అది. సో అట్లా వాళ్ళ దోస్తులకు బెనిఫిట్ చేసుకోనికి, వక్ఫ్ ప్రాపర్టీని గుంజుకోనికి ఈ ప్రయత్నం చేస్తుంది. బీజేపీ ఏం చెప్తుందంటే, ఈ ముస్లిం పెద్దల దగ్గరనే వక్ఫ్ బోర్డు అనేది, అంటే వక్ఫ్ సంబంధించిన భూములు లక్షల వేల ఎకరాలు ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఏమైనా సర్వే చేసినారా? లక్షల వేల ఎకరాలు ఉన్నాయి, ఓకే, ఉన్నాయి అనుకున్నాం, ఓకే, ఉంటే ఏం చేస్తారు, గుంజుకుంటారా? చట్టం ఎందుకు తీసుకొచ్చినారు? గుంజుకొని తీసుకొచ్చినారు. 12 సంవత్సరాలక ల్యాండ్ మీద ఉన్న వాళ్ళకి ల్యాండ్ ఇచ్చేస్తారంట. ఎట్లు ఇస్తారు పోయి? ఇది ఏమైనా ప్రభుత్వం ల్యాండా, ఏమైనా గవర్నమెంట్ ల్యాండా? ఏం లేదు, ఇది సొంత ల్యాండ్ ఉన్న వాళ్ళు కమ్యూనిటీ వెల్ఫేర్ డొనేట్ చేసినారు. దీని ద్వారా ఒక ముస్లింకే బెనిఫిట్ అవుతుందా? దీని ద్వారా నడుస్తున్న స్కూల్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, దాంట్లో హిందువులు కూడా చదువుకుంటున్నారు, క్రిస్టియన్ కూడా చదువుకున్నారు, సిక్కులు కూడా చదువుతున్నారు, ముస్లిం కూడా చదువుకున్నారు. ఇదే కాకుండా ఇప్పుడు హాస్పిటల్ పెట్టినారనుకోండి, ఆ హాస్పిటల్లో అందరూ వస్తారు. అంటే ఒక హ్యూమన్ నేచర్ని మనము వెల్ఫేర్ ఇయనికి ప్రాపర్టీలు ఇస్తే, మీరు దీనికి గుంజుకొని మీ దోస్తులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బిల్లు రోల్ బ్యాక్ చేసే వరకు ఇలాంటి ప్రొటెస్ట్ నడుస్తూనే ఉంటుంది. కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది నాయకులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారని కూడా బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. బీజేపీ చెప్పనీకి ఏందండి, వాళ్ళు ఒక పెద్ద గడ్డం ఉన్న వాళ్ళకి, టోపీ ఉన్న వాళ్ళకి కూడా పిలిపించి వాళ్ళ తరఫున మాట్లాడిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ 232 ఎంపీలు పార్లమెంట్లో ఈ బిల్కు అపోజ్ చేసినారు. ఎందుకు అపోజ్ చేసినారు? మీ దగ్గర నంబర్ ఉంది, మీరు ఎందుకంటే ఇది డెమోక్రటిక్ ప్రాసెస్, నంబర్ ఉంది, గెలిచినారు, నంబర్ లేదు, ఆగిపోయింది. మనం ఒకటే అంటున్నాం, ఇది ఎట్టి పరిస్థితిలో అన్కాన్స్టిట్యూషనల్ యాక్ట్, ఇది యాంటీ మైనారిటీ పాలసీ. ఈ దేశంలో ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీని డిస్ట్రాయ్ చేస్తూ ఇంకో సెక్షన్ ఆఫ్ సొసైటీని హ్యాపీ చేసే ప్రయత్నం బీజేపీ చేస్తుంది.